ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడున్నారా? ఏంటండి నిద్రపోకుండా ఇలా లాన్లో కూర్చున్నారు? ఏం లేదు లక్ష్మి, దేవయాని పిన్ని జానుల ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. రోజుకొకలా ఉంటుంది. ఇంట్లో జరిగే ఇష్యూస్ చూస్తుంటే పరిస్థితి మన చేయి దాటిపోయిందేమో అనిపిస్తుంది. లేదండి, ఈ పరిస్థితిని మనం చక్కదిద్దొచ్చు. ఇంకా మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఏముంది? వివేక్కి వేరుగా బిజినెస్ పెట్టించాలని మనం అనుకున్నాం కదా. వేరే బిజినెస్ ఎందుకు? రేపే ఫ్యాక్టరీని వివేక్ ఇచ్చేద్దాం. తననే ఫ్యాక్టరీని రన్ చేయమని చెప్దాం. వివేక్ ఫ్యాక్టరీని హ్యాండిల్ చేయలేడు. తన వల్ల కాదు లక్ష్మి. అవుతుందండి, పనిలో పడితే అనుభవం అదే వస్తుంది. ఆ పైన చూసుకోవడానికి ఎలాగూ మనం ఉన్నాం కదా. అందుకు వివేక్ ఒప్పుకోడు. మనం ఒప్పిద్దామండి. వివేక్ని ఫ్యాక్టరీకి ఎండీని చేద్దాం. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఈ ఇంట్లో గొడవలు ఆగుతాయంటే అందుకు నేను రెడీ. కానీ మళ్ళీ అదో సమస్య ఇవ్వకూడదు. ఏ సమస్య వచ్చినా మనం చూసుకుందామండి. ముందైతే ఇంట్లో గొడవలు ఆపుదామండి. నీ ఇష్టం. పొద్దున్నే ఈ విషయం మావయ్య గారికి చెప్దామండి. ఫ్యాక్టరీని వివేక్ ఇచ్చి మిగతా కంపెనీలన్నీ వీళ్ళు చూసుకుంటారా? అలా జరిగితే అక్కా చెల్లెళ్ల మధ్య అన్నాదమ్ముల మధ్య గొడవ ఉండదు. నాకు కావాల్సింది వీళ్ళు గొడవ పడి విడిపోవడం, అంతేకాని కలిసుండడం కాదు. వీళ్ళు విడిపోవడం జరగాలి. జరిగేలా నేను చేస్తా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఈ మధ్య నాకు మొహం చాటేస్తున్నావు? అదేం లేదన్నయ్య, ఇంట్లో పెరుగుతున్న హీట్ చూస్తున్నావు కదా, అది చల్లారే వరకు ఆగుదామని వెయిట్ చేస్తున్నా. ఈరోజే అంత కూల్ అవుతుంది లేరా? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నయ్య? నైట్ లక్ష్మి ఒక డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి ఫ్యాక్టరీ నువ్వే చూసుకోవాలి. ఏ ఫ్యాక్టరీ? మన ఫ్యాక్టరీ రా. దానికి నిన్ను ఎండీ చేయబోతున్నాం. వద్దన్నయ్య, అంత పెద్ద ఫ్యాక్టరీని నేను హ్యాండిల్ చేయలేను. నా వల్ల కాదు. నువ్వు చూసుకోగలవు వివేక్, నీ వల్ల అవుతుంది. నా గురించి తెలిసే అంటున్నారా వదినా? నీ గురించి తెలుసు కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాం. మీ అన్నయ్య మావయ్య గారు కూడా ఒప్పుకున్నారు. జాను గొడవ చేస్తుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు వదినా? నీ భార్య గొడవ చేస్తే తప్ప నువ్వు ఫ్యాక్టరీని చూసుకోలేవా వివేక్? అలా కాదన్నయ్య, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. పని చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది. ఏదైనా తేడా జరిగితే మొత్తం లాస్ అవుతుంది వదినా. మన కలలు నిజం అవ్వాలంటే ముందు మన భయాల్ని వదిలించుకోవాలి. భయపడితే ఏమీ సాధించలేం. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఆ ఫ్యాక్టరీ మొదటిదన్నయ్య. ఆ ఫ్యాక్టరీతోనే మనం ఇంత వాళ్ళం అయ్యామని పెద్దమ్మ పెదనాన్న చెప్తూ ఉంటారు. అందుకే ఆ ఫ్యాక్టరీని నీకు అప్పగిస్తున్నాం. మన కంపెనీ ఎలా ఎదిగిందో నువ్వు కూడా అలాగే ఎదగాలి. నువ్వు సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇది జాను కోరిక మాత్రమే కాదు, మా కల కూడా. అవునరా వివేక్, నందన్ ఫ్యామిలీ అంటే నాన్ను, నేను, తను మాత్రమే కాదు, నువ్వు కూడా. ఇప్పటి వరకు మా వెనుకున్నావు. ఇక నుంచి వివేక్ నందన్గా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి. అందుకు ఇదే సరైన టైం. మా మాట విను. సరే అన్నయ్య, ఎలాగో మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ నాకుంటాయి. మీరు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్ యూ వదినా.
ఫ్యాక్టరీ విషయంలో నా మీద మీకు అంత నమ్మకం ఉందంటే ఇప్పుడే వెళ్ళి జానుతో ఈ విషయం చెప్తాను. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆగు వివేక్. ఈ విషయం జాను ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ తెలియాలి. అవునరా, ఆల్రెడీ లాయర్కి కూడా ఇన్ఫార్మ్ చేశాం. డాక్యుమెంట్స్తో వస్తున్నారు. డాక్యుమెంట్స్ ఏంటన్నయ్య? ఏమైనా ఆస్తి పంపకం? కాదు, అధికార పంపకం. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి నువ్వు ఎండివి అని డిక్లేర్ చేస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తున్నాం. అందరి సమక్షంలో ఆ విషయం రివీల్ చేయబోతున్నాం. అధికారికంగా నువ్వు ఫ్యాక్టరీకి ఎండివి కాబోతున్నావు. పద, కిందికెళ్దాం. వదిన గొప్పది కాబట్టే అటు ఫ్యాక్టరీ కార్మికులను ఇటు మీ తాతయ్య జ్ఞాపకాలను కాపాడింది. నిన్ను ఏ క్వాలిటీస్ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు నీలో ఆ క్వాలిటీస్ లేవు. కాఫీ తీసుకో జాను. నువ్వు తెచ్చావేంటి? రోజు అందరికీ నువ్వే కాఫీ ఇస్తావు. ఈ రోజు నీకు కాఫీ ఇచ్చే నాదుడే లేడు. తీసుకో జాను. థ్యాంక్ యూ మనీషా. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మనీషా. నువ్వు చెప్పకపోయినా ఈ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను జాను. నువ్వు వివేక్ ఒక్క బిజినెస్ చేద్దామనుకుంటే పొలం అమ్మకుండా మీ అక్క అడ్డుపడింది. అటు వివేక్ ఇటు నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నారు. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలిగా ఉంది. ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా మీరే టార్గెట్ అవుతున్నారు. కావాలంటే మీకోసం నేనొక పని చేస్తాను. మిత్రతో మాట్లాడి వివేక్కి ఆ ఫ్యాక్టరీ వచ్చేలా చేస్తాను. ఆఫ్ కోర్స్ మీ ఆస్తి మీకు ఇప్పించడానికి మధ్యలో నేనెవరిననుకో. వివేక నోరు తెరిచి అడగడు. నువ్వు అడిగినా మీ అక్క ఇస్తుంది అన్న గ్యారెంటీ లేదు. అందుకే మీకోసం మిత్రని నేను అడుగుదామనుకుంటున్నాను. ఏమంటావ్? అది మా ఆస్తి అని నువ్వే అంటున్నావు కదా. మా ఆస్తి మాకివ్వడానికి వాళ్ళని అడుక్కోవాలా? వాళ్ళు భిక్ష వేస్తే తప్ప మేం బ్రతకలేమా? ఇంకా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడాలా? అది నిజమే అనుకో, కానీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది జాను. నువ్వు పొలం అడిగినా మీ అక్క ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇస్తారో లేదో తెలీదు. మరి నీకు గుర్తింపు ఎక్కడుంది? సొంత సంపాదన ఎలా? ఒక్కసారి ఆలోచించు జాను. ఫ్యాక్టరీ కావాలని మీరడిగితే చీప్గా ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళిస్తే అది భిక్షం అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మాట ఏంటి? మీ క్యారెక్టర్స్ ఏం కావాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.